అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఒక ముఖ్యమైన తీపి కబురు ఇక రావడం జరిగిందనమాట. దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది ఈ వీడియో ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక విన్నట్లయితే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభార్త చెప్పింది. ఉద్యోగులకు 2.5% డిఏ ప్రకటించిందనమాట. ఈ విషయాన్ని రవాణా బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ ఇక వేదికగా ప్రకటించడం జరిగిందనమాట. అయితే డిఏ ప్రకటనతో ఆర్టీసీపై ప్రతి నెల 3.96 కోట్ల భారం పడుతుందని ఆయన అయినప్పటికీ ప్రభుత్వం ఉద్యోగులకు సంక్షేమం కోసం ఆలోచిస్తుంది అని తెలిపారు. అయితే మహాలక్ష్మి పథకం ఇక ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలకు ఉచితంగా ప్రయాణం చేశారని, దాదాపు 5,000 కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినట్లు తెలియజేశారు. అయితే ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగిన వారు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి అనుభవించారు. అయితే ఇది ఇలా ఉండగా ఇక చాలామందికి ఆర్టీసీ అద్దె ప్రాతిపదిక బస్సులు ప్రకటించే మహిళలకు ఆదాయాన్ని ఆర్జించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తుంది. ఇందిరా మహిళా శక్తి ద్వారా 600 బస్సులు మహిళా సమైక్య సంఘాల ద్వారా ఆర్టీసీతో అద్దె ప్రతిపాదకం ఒప్పందించి కుదురుకుందనమాట. అయితే ఈ క్రమంలో రేపు ఈ మార్చి నెలలో 8వ తేదీన ఇక మహిళా దినోత్సవం సందర్భంగా అంటే ఈ రోజున ఇక మొదటి సీతక్కతో కలిసి పొన్నం ప్రభాకర్ గారు లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొదటి దశలో 150 మండలాల్లో ప్రతి మండలానికి ఒక మండల మహిళా సమైక్య సంఘం ద్వారా ఒక బస్సు రేపు ప్రారంభం కానుందన్నమాట. పాత ఉమ్మడి జిల్లా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్ వీళ్ళందరూ కూడా పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసి మహిళా సంఘాలకు ఇక భాగస్వామ్యం చేశారు. మండల మహిళా సమైక్యాల ద్వారా కొనుగోలు చేసిన ఇందిరా మహిళా ఆర్టీసీ బస్సుల ద్వారా బస్సుల డైమండ్ ఇక మరియు ఇది ఇలా ఉండగా ఇబ్బందులకు తొలగినందుకు ప్రభుత్వం కూడా భావిస్తుందన్నమాట. ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త అనమాట. ఏంటంటే 2.5% డిఏ ప్రకటించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వం ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇక విడుదల చేయడం జరిగిందనమాట. డిఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీకి 3.96 కోట్ల అదనపు భారం పడుతుందని, ఇక అయినా కూడా ఇక రావాల్సిన పెండింగ్ డిఏలు ఏదైతే ఉన్నాయో దానివల్ల ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మంచి చేకూరుతుందని 2.5% డిఏను ప్రకటించడం జరిగిందనమాట. ఇది మంచి శుభవార్త అండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.